ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం హెబ్రీయులకు వ్రాసిన పత్రికను ధ్యానం చేసుకోబోతున్నాము. ప్రియ విశ్వాసులారా, హెబ్రీయులకు వ్రాసిన పత్రిక. పత్రిక యొక్క రచయిత పౌలు గారు. తెలుగు బైబిల్‌లో అపోస్తలుడైన పౌలు వ్రాసిన హెబ్రీయులకు వ్రాసిన పత్రిక అని ఉంటుంది. అయితే చాలామంది పౌలు గారి పేరుని ఏకీభవించరు. రకరకాల చర్చలు జరుపుతూ ఉంటారు. శీల రాశాడని, తిమోతి రాశాడని ఇలాగూ కొందరు పేర్లు చెప్తూ ఉంటారు. రచనా శైలి పౌలు గారిది లాగానే ఉంది. దేవుని కృపను బట్టి తన పేరైతే ఈ పత్రికలో రాయలేదు. మిగతా పత్రికలో దేవుని చిత్తం వలన పిలువబడిన దేవుని దాసుడు, అపోస్తలుడిని, పౌలను నేను అలాగా రాస్తూ వచ్చారు గానీ, ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో పేరు వ్రాయలేదు. వివరాలేమీ రాయలేదు. రాయకపోయేసరికి ఇలాగ రకరకాల వాదాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రియ విశ్వాసులారా, ఒకటి గుర్తించాలి. దైవ లేఖనాలన్నీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి అధ్యాయం, ప్రతి వచనం దేవుని యొక్క ఉద్దేశాలతోనే కలిగాయి. దేవుడే రాయించుకున్నాడు. వ్యక్తులు వేరైనప్పటికీ వ్రాయించింది పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు రాశాడని సంతోషించండి. అయితే పౌలు గారు రాసి ఉండొచ్చని కూడా చెప్పవచ్చు. పేరు లేదు కాబట్టి, రుజువులు లేవు కాబట్టి ఎవరి పేరు ప్రస్తావించలేము. అయితే ఈ పత్రికలో ముగింపులో పౌలు గారు ఎప్పటిలాగానే కొన్ని విషయాలు అంటే తిమోతి పేరు ప్రస్తావించడం గాని, అలాగే ఈ పత్రిక రాస్తూ ఉండగా ఖైదీని అని ప్రస్తావించడం, పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు లేదా దేవుని సువార్త విషయంలో బంధకాల్లో ఉన్నప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉండేవారు. వాటిని బట్టి పౌలు గారే వ్రాసి ఉండొచ్చని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సరే, అనుమానం ఎందుకు? పౌలు చేత దేవుడు రాయించాడు. ఇది హెబ్రీయులకు వ్రాసిన పత్రిక. హెబ్రీ భాష మాట్లాడే యూదులను ఉద్దేశించి వ్రాయబడిన పత్రిక ఇది. కేవలము యూదుల్ని ప్రత్యేకంగా ఉద్దేశించి యూదులను మనసులో పెట్టుకొని వ్రాసారు ఈ గ్రంథకర్త. ఎందుకంటే దేవునిలోనికి అనేకులైన యూదులు క్రీస్తు ప్రభువుని విశ్వసించి ఈ విశ్వాస మార్గంలోనికి అనేకులొచ్చారు. వచ్చిన మీదట రోమా ప్రభుత్వాన్ని ఏలుతున్న ఈ నీరో చక్రవర్తి చాలా కఠినంగా ఉండటం, పలు శ్రమలు, నానా రకాల హింసలకు క్రైస్తవుల్ని గురిచేస్తూ ఉన్న ఆ యొక్క దినాలలో చాలామంది మరలా వెనక్కి వెళ్లి యూద పద్ధతులను, ధర్మశాస్త్రాన్ని పాటించుకుంటే ఈ గోలంతా ఉండదు, హింసలు తప్పుతాయి అన్నట్లుగా మరలా వెనక్కి వెళ్ళిపోయి పాత నిబంధన పద్ధతులను మరలా కొనసాగించాలి అన్న ఉద్దేశాల్లోకి వచ్చేసారు. ధర్మశాస్త్రం యుగాన్ని ఇంకా కొనసాగించాలా? కృపాయుగానికి కట్టుబడి ఉండాలా? క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, బలులు లేవు. బలంతా మన ప్రభువైన యేసు ఒక్కసారే మన కోసం బలి అయ్యారేమో అని క్రీస్తుని ప్రకటించేవారు బోధిస్తూ ఉన్నారు. యూదులైన వారు, యేసుని నమ్మని వారు ఇంకా బలులు అర్పిస్తూ, పండుగలు ఆచరిస్తూ ఆ విధంగానే కొనసాగుతున్నారు. అలాంటి సందర్భంలో దేవునిలోనికి, దేవుని సువార్త విని రక్షించబడిన వారే మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు శ్రమలు తట్టుకోలేక. ఇంకా అంతేకాదు, బోధలో కూడా మనం చూస్తూ ఉంటే పద్ధతులనే పాటించాలి. యోధ ధర్మశాస్త్రం కావాలి. ధర్మశాస్త్రపు విలువలు ఖచ్చితంగా ఆచరిస్తేనే రక్షణ అనే సిద్ధాంతాలు కూడా ఆయా చోట్ల విస్తృతంగా వ్యాపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మన ప్రభువైన యేసుక్రీస్తునే కేంద్రంగా చూపిస్తూ వ్రాసారు ఈ లేఖ. యేసుక్రీస్తు ప్రభువే అన్నింటికి హక్కుదారుడు, అన్నింటికి అధికారం ఉన్న దేవుడు, అన్నింటిపైన ఆధిపత్యాన్ని వహించేవాడు ప్రభువైన క్రీస్తే. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద చేసిన పరిచర్య మిగతా సువార్తల్లో వ్రాసి ఉంటే, మన నిమిత్తమై ఆయన పరలోకమందు జరిగిస్తూ ఉన్న ఉన్నతమైన పరిచర్య ఎలాంటిది అనేది ఈ పత్రికలో ప్రత్యేకంగా రాయటం ఈ పత్రికకు ఒక విశిష్టత అని చెప్పవచ్చు. ఈ పత్రికలో 13 అధ్యాయాలుంటాయి. 303 వచనాలుంటాయి. వ్రాయబడింది హెబ్రీయులకు కానీ వ్రాసిన భాష గ్రీక్ భాషలో రాశారు.
గ్రీకు రచనా శైలిలో ఈ యొక్క లేఖ పౌలు గారు ఏ ప్రాంతానికి రాసిన ఆ ప్రాంతంలో ఏ భాష వాడుకలో ఉందో అందరికి అర్థం కావడం కోసం ఆ భాషను వ్రాసి పంపిస్తూ ఉండేవారు. అలాగే ఈ లేఖను కూడా వ్రాసారు. ఈ పత్రికలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన దైవత్వము, ఆయన మహిమ యొక్క గొప్ప విలువలను తెలియచేస్తూనే పాత నిబంధన ఒడంబడిక అంటే పాత నిబంధన కన్నా క్రొత్త నిబంధన ఎంత శ్రేష్టమైంది. పాత యాజకత్వపు యొక్క విధానం కన్నా ప్రధాన యాజకుడైన క్రీస్తు జరిగిస్తున్న యాజక పరిచర్య ఎంత శ్రేష్టమైంది. విశ్వాసం మనిషికుండాలి. విశ్వాసం ఎంత అమూల్యమైనది. ఇలాంటి విషయాలను ప్రభువైన యేసుక్రీస్తునే చూపిస్తూ వ్రాయబడిన పత్రిక. ఈ పత్రికలో మరొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఇంచుమించు 100కు పైగా పాత నిబంధన పుస్తకాల్లోని వచనాలు అడుగడుగా పేర్కొన్నారు. కొంత వివరణ ఇస్తూ మరలా ఒక పాత నిబంధన వాక్యాన్ని రాయటం, మరలా దానికి అనుగుణంగా లేఖను కొనసాగించడం, మరలా మధ్యలో పాత నిబంధన వాక్యాలు ఇలాగూ ఈ పత్రిక అంతా ఎక్కువ పాత నిబంధన వాక్యాలు కూడా మనకు కనిపిస్తాయి. చూడండి ప్రియ విశ్వాసులారా, 303 వచనాలుంటాయన్నాం కదా! అందులో ఇంచుమించు 100 దాకా పాత నిబంధన నుంచి తీసుకున్న వాక్యాలే వ్రాయబడ్డాయి. ఎందుకంటే వాళ్ళు యూదులు. యూదులనుద్దేశించి వ్రాయబడిన లేఖ ఇది. యూదులకు పాత నిబంధన అర్థమయ్యేలాగా తెలియచేస్తేనే క్రీస్తుని సరిగా అర్థం చేసుకుంటారు. సరే, క్రీస్తు శ్రమను అనుభవించిన దేవుడు. మన కోసం మానవుడయ్యాడు. తన మహిమను విడిచాడు. మానవత్వపు ఆకారాన్ని ధరించాడు. మనిషిగా జీవించాడు. శ్రమను అనుభవించాడు. క్రీస్తే శ్రమను అనుభవించాడు. ఆ శ్రమంతా మన రక్షణ కోసమే. మరి అలాంటప్పుడు ఈ క్రీస్తుని సేవిస్తున్న మనకు కూడా కొన్ని శ్రమలొస్తాయి. అయితే శ్రమ నొందిన మీదట మనం దేవుని మహిమలో పాలిభాగస్తులమవుతాము. శ్రమ కొంతకాలమే. శ్రమకు కంగారు పడకండి. క్రీస్తుని మాదిరిగా చూడండి. విశ్వాసానికి క్రీస్తే మాదిరి. యాజకత్వానికి క్రీస్తే మాదిరి. జీవిత విధానానికి క్రీస్తే మాదిరి. శ్రేష్టమైన ప్రతిదానికి యేసుక్రీస్తే మాదిరి అంటూ క్రీస్తునే కేంద్రముగా చూపించే లేఖ. హెబ్రీ భాష మాట్లాడే యూదుల కోసం వ్రాయబడిన ఈ పత్రిక హెబ్రీయులకు వ్రాసిన పత్రిక. రచయిత పౌలు. ఇక వ్రాయబడిన కాలం కొందరైతే క్రీస్తు శకం 70వ సంవత్సరం కన్నా ముందు వ్రాసారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పౌలు గారు కూడా ఆ సమయంకి ముందు వరకే జీవించారు. తర్వాత ఆయన హతసాక్షి అయ్యారు కాబట్టి, తాను బ్రతికుండగానే వ్రాసారు కాబట్టి, క్రీస్తు శకం 70 లోపే వ్రాసారని తెలియచేస్తున్నారు. అంతేకాదు, ఇంకే శ్రమలున్నాయి. ఇక 70వ సంవత్సరం అయితే యూదా వారికి చాలా కఠినమైన యెరూషలేము మీదకి గొప్ప శోధనొచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేమా, యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా? ఎన్ని సార్లు కోడి తన పిల్లలను రెక్కలు చాపి చేర్చుకొనడానికి పిలిచినట్లుగా దేవుడు నిన్ను ప్రవక్తలను పంపి ఎన్నిసార్లు నిన్ను చేర్చుకోవాలని ఆశించాడు. అయినా మీరు వినలేదు. ఇదిగో రాయి మీద రాయి ఉండకుండా ఈ పట్టణం పాడైపోతుందని యేసుక్రీస్తు ప్రభు విలపిస్తూ ప్రవచించిన మాటలు అక్షర సత్యంగా క్రీస్తు శకం 70వ సంవత్సరం రోమా యొక్క సైన్యాధిపతి టైటస్ అనే వ్యక్తి చేత యెరూషలేము ధ్వంసం చేయబడింది. చాలా శిథిలావస్థకు వెళ్ళిపోయిన పరిస్థితి. అప్పుడు యూదులు ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురైపోయారు. అలాంటి పరిస్థితులు జరుగుతూ వచ్చాయి. అంటే ఆళ్ళకి ఇంకా కఠినమైన శ్రమలు రాబోతున్నాయి. శ్రమలకు సిద్ధపడాలి. అలాగే ఇప్పుడున్న శ్రమల్లో యేసులో నిలిచి ఉండాలి. క్రీస్తును కాదనుకుంటే ఆ మనిషి యొక్క జీవితం దేవుడిని తిరస్కరిస్తే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకపోతే ఆ మనిషి శ్రమకు పాత్రుడవుతాడు. ముందస్తుగానే వారు అన్ని రకాలుగా సిద్ధపడాలని ప్రభువు తన ప్రవక్తలను పంపాడు. అపోస్తలులను పంపాడు. ఎవరి మాటలు లెక్క చేయనందుకే ఆనాటి యూదుల మీదకు అంత మహాశ్రమ వచ్చింది. అయితే ఆ శ్రమలేమి రాకముందే వారు అన్ని విషయాల్లో నిలకడగా ఉండాలని ఉద్దేశంతోనే ఈ యొక్క పత్రిక వ్రాయటం జరిగింది. ప్రియ విశ్వాసులారా, అంతేకాదు ఈ పత్రికలో యూదులు కొందరు మోషే గొప్ప అని, యెహోషువ గొప్ప అని, అబ్రహాము, అహరోను ఇలాంటి వారు గొప్ప అని, అలాగే దేవదూతలని చాలా గౌరవిస్తూ దేవదూతలకు కూడా ప్రదమైన స్థానాన్ని వారి మనసులో ఇస్తూ ఉంటే, యూదులారా, ప్రియ సహోదరులారా,
దేవదూతల కన్నా గొప్పవాడు క్రీస్తు. మోషే యెహోషువల కన్నా గొప్పవాడు క్రీస్తు. అహరోను యాజకత్వం కన్నా గొప్పది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన యాజకత్వం. పాత నిబంధనలో యాజకత్వపు పరిచర్య, పాత నిబంధన యొక్క ప్రత్యక్షపు గుడారం అన్నింటికన్నా గొప్పది క్రీస్తు పరిచర్య. పాత నిబంధనలో బలుల కన్నా గొప్ప బలి, శ్రేష్టమైన బలి, మనందరి కోసం బలి అయిన వాడు యేసు. అన్ని బలులకు ఆయనే బలిగా మారాడు అనే విషయాలు తెలియచేస్తూ ఈ పత్రికను ఒక చక్కని శైలిలో వ్రాయటం జరిగింది. ప్రియ విశ్వాసులారా, పత్రికను శ్రద్ధగా వినండి. ఈ పత్రిక నిదానంగా, శ్రద్ధగా గ్రహిస్తేనే మనం అర్థం చేసుకోగలుగుతాము. ఎందుకంటే పాత నిబంధన వచనాలు కూడా పేర్కొనటం జరిగిందని ముందే చెప్పాను కదా! అందుకోసం పత్రిక మనసుంచాలి. మొదటి 2 అధ్యాయాలు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు అధిపతుల కన్నా గొప్పవాడు, దేవదూతల కన్నా శ్రేష్ఠుడు. ఈయనే ఉన్నతమైన వాడు అనే అంశాన్ని తెలియచేస్తుంది. 3, 4 అధ్యాయాలు మోషే, యెహోషువల కన్నా క్రీస్తు గొప్పవాడని తెలియచేస్తాయి. ఆ తర్వాత ఇంకా మున్ముందు అధ్యాయాలు పాత నిబంధన పరిచర్యకు, క్రొత్త నిబంధన పరిచర్యకు, పాత నిబంధన యాజకత్వానికి, నిబంధనకి, క్రొత్త నిబంధన యాజకత్వానికి, నిబంధనకి మధ్య గల వ్యత్యాసాలు. ఇక 11, 12 అధ్యాయాలైతే విశ్వాసాన్ని గురించి, విశ్వాస వీరులను గురించి, ఆ విశ్వాసం మనం కూడా ఎలా ఉంచాలి అనేక విషయాలు తెలియచేస్తుంది ఈ పత్రిక. శ్రేష్టమైన పత్రిక. పౌలు రాసిన 14 పత్రికలలో ఓ ప్రత్యేకమైన స్థానం రోమా పత్రికకు, అలాగే హెబ్రీ పత్రికకు ఉన్నాయి. చాలా అమూల్యమైన విషయాలు ఎన్నింటినో మనం చదువుతాము. ముఖ్యంగా ఈ పత్రికను చదివేటప్పుడు గమనించండి. ఇది ప్రప్రథమ ఉద్దేశం యూదుల కోసం వ్రాశారు. అందుకే యూదులకు కొత్త నిబంధన పరిచర్యను గురించిన వివరాలతో వాళ్ళకి అర్థమయ్యే శైలిలో వ్రాశారు అని మనం గుర్తించాలి. రండి మనం ఈ హెబ్రీ పత్రికను చదువుకుంటూ ధ్యానం చేసుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుంచి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి ఉన్న మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ప్రియ విశ్వాసులారా, పౌలు నేను నేను ఏర్పరచబడ్డాను, నేను పిలువబడ్డాను, నేను మీకు రాస్తున్నాను, మీకు శుభం అలాగే ఏం చెప్పలేదు. యూదులలో చాలా రకాల వివాదాలు పౌలు గారి మీద కూడా ఉన్నాయి. బహుశా మరలా ఏ గొడవలకు దారి తీస్తుంది అన్న ఉద్దేశంతో వ్రాయలేదో, ఎందుకు రాయలేదో గానీ పేరైతే వ్రాయకుండానే ఆరంభంలోనే ఇలా మొదలుపెట్టాడు. పూర్వకాలమందు నానా విధములై సమయాల్లో నానా విధములైన రకాల నానా విధములైన పద్ధతుల ద్వారా, ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు దేవుడు. ఇప్పుడైతే తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు అంటూ ప్రారంభించారు. పూర్వమందు దేవుడు సమయాలు వేరు. నోహతో మాట్లాడిన సమయం వేరు, అబ్రహాంతో మాట్లాడిన సమయం వేరు, మోషేతో మాట్లాడిన సమయం వేరు, దావీదు అలాగే ఇంకా ఆయా ప్రవక్తలతో యెషయా ప్రవక్త వీళ్ళందరికీ కాలాలు చాలా సమయాలు మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఒకే సమయమందు కాదు. మాట్లాడిన సందర్భాలు వేరు. అబ్రహాంతో మాట్లాడింది వేరు, ఇస్సాకుతో మాట్లాడింది వేరు. అలాగే మోషేతో మాట్లాడింది వేరు, దావీదుతో మాట్లాడింది వేరు. మాట్లాడిన వాడు దేవుడే. నానా సమయములలో ఆయా సమయాల్లో మాట్లాడుతూనే వచ్చారు. అలాగే తన ప్రవక్తల ద్వారా మాట్లాడారు. యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు ఇలాగ ఎందరో శ్రేష్టమైన ప్రవక్తలున్నారు. అలాంటి వారి ద్వారా మాట్లాడారు. అయితే అప్పుడప్పుడు ఆయన నిర్ణయించుకున్నప్పుడు, తన ఉద్దేశం తెలియచేయాలి అనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడారు ప్రభు. నేడైతే ఈ దినముల అంతమయందు తన కుమారుని ద్వారా అందరితో మాట్లాడుతున్నారు. ఆయన కుమారుని భూమి మీదకు పంపించారు. కుమారుడైన క్రీస్తు
సమస్తానికి వారసుడిగా నియమించబడ్డాడు. ఆయన ద్వారా ప్రపంచాలు నిర్మించబడ్డాయి. క్రీస్తు ఆదిలోనే ఉన్నాడు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. మాట చేత అన్నీ కలిగించాడు. మాట సెలవీయగా అన్నీ జరిగాయి. అన్నీ కలిగాయి. ఈయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని మహిమకు సాదృశ్యం. మహిమ గల దేవుడు మనిషిగా మన మధ్యకు వచ్చాడు. అంతవరకు దేవుడిని ఎవరు చూడలేదు. క్రీస్తునందు మనం దేవుడిని స్పష్టంగా చూడగలుగుతాము. ఈయన తత్వము యొక్క మూర్తిమంతం. దేవుని తత్వమంతా క్రీస్తులో ఉన్నది. తండ్రి, కుమారులు ఏకమై ఉన్నారు. త్రిత్వమందు మూడోవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురు ఏకమై ఉన్నారు. ఏకమై ఉన్న దేవుడు అన్నింటినీ, అన్ని సమయాలలో ఆయన నిర్ణయం చొప్పున అన్నీ జరిగిస్తూ వచ్చారు. మన ప్రవక్తల ద్వారా మాట్లాడారు. తానే వాక్కును పంపి మాట్లాడారు. దర్శనాల ద్వారా మాట్లాడారు. అన్ని విషయాలను మనుషులకు తెలియచేస్తూ తన ప్రణాళికను ఆయా సందర్భంలో, ఆయా కాలాలలో తన ఉద్దేశాలను జరిగిస్తూనే వచ్చారు. ఈయన సమస్తమును నిర్వహిస్తున్నాడు. పాపాల విషయంలో శుద్ధీకరణ తానే చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు తన మహిమను విడిచి మనిషి రూపాన్ని ధరించుకొని భూమి మీదకు వచ్చి మనందరి పాపాల కోసం, శుద్ధీకరణ కోసం తన రక్తాన్ని చిందించాడు. పాత నిబంధనలో యాజకులు కోడెల యొక్క లేదా గోవుల యొక్క రక్తాన్ని తీసుకొని, ఆ రక్తాన్ని ప్రోక్షించి శుద్ధీకరణ చేసేవారు. రక్తం చిందించడం ద్వారా అంటే రక్తాన్ని తీసుకొని కాస్త అలాగా చిలకరించడం ద్వారా, లేదా వచ్చిన వ్యక్తుల యొక్క చెవులకు అంత రక్తం తీసుకొని అలాగ అంటించడం, ఇలాంటి కొన్ని నిర్ణయించబడిన కార్యక్రమాలు చేయటం ద్వారా వారు శుద్ధీకరణ చేసేవారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఒకేసారి శుద్ధీకరణ చేశాడు. తన రక్తం ద్వారా అందరి పాపాలను ఒక్కసారే శుద్ధి చేశాడు. ఈయన అన్నింటికంటే శ్రేష్టమైన వాడు. అన్నింటికి వారసుడు. అన్నింటిపైన హక్కుదారుడు ఆయనే. ఇలాంటి దేవుడు ఎంతో శ్రేష్టమైన నామం. దేవదూతల కంటే శ్రేష్ఠుడు. అందరికన్నా శ్రేష్టమైన వాడు. ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నవాడు మన ప్రభువైన క్రీస్తు. ఈయనే సమస్తానికి ఆది సంభూతుడు. సర్వ సృష్టికి ఆధారభూతుడు. కలిగిందేది ప్రభువు లేకుండా కలగలేదు. ఉన్నత నామం గలవాడు. దేవదూతల కంటే అందరికంటే పైనామం ఈయనకున్నది. చూడండి, దేవదూతలు వచ్చి పరిచర్య చేయడం, దేవదూతలు నిర్ణయించబడిన సందర్భాల్లో దేవుని యొక్క విషయాలను మనుషులకు తెలియచేయడానికి దేవుని యొక్క వార్తలను అందించే వ్యక్తులుగా, ఆత్మలుగా దేవదూతలున్నారు. అయితే యూదులకు దేవదూతలు అంటే చాలా మక్కువ. వారి విషయంలో ఒక గౌరవం, ఒక మంచి అభిప్రాయం ఉంది. అయితే నేను చెప్పే ఈ ప్రభువు దూతల కన్నా గొప్పవాడు. మీరు ఎదురు చూస్తున్న దూతలు శక్తివంతులే. కానీ దూతలనే కలగచేసిన శక్తివంతుడు ఒకాయనున్నాడు. అన్నింటినీ కలగచేసింది ఈయనే. ప్రపంచాలు నిర్మించింది ఈయనే అని తెలియచేస్తూ ఈ లేఖ రాస్తున్నాడు. 5వ వచనం నుంచి. ఎలయనగా నీవు నా కుమారుడవు. నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడైయుండును అనియు ఆ దూతలతో ఎవరితోనైనను ఎప్పుడైనను చెప్పిన ప్రియవిశ్వాసులారా, ఇవి పాత నిబంధన వచనాలు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో మొదటి మాట. నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కన్నాను. తర్వాత నేను నీకు తండ్రిని, నీవు నాకు కుమారుడు అనే ఈ సందర్భమేమో సమూయేలు గ్రంథంలో ఉంటుంది. దావీదుతో సొలొమోను గురించి వాగ్దానం చేసిన మాటిది. అయితే ఇది ఆత్మీయార్థంగా క్రీస్తుని గురించి చెప్పబడిన మాటలే. అలాగే దూతలతో ఎవరు ఎప్పుడు ఈ మాట చెప్పలేదు. దూతలకు కాదు వారసత్వం. ప్రభువైన యేసుక్రీస్తుదే వారసత్వం. దూతల కంటే శ్రేష్ఠుడు. ఉన్నతమైన వాడు. ఆయన కుమారుడు. దూత కాడు. దూతలు కుమారుని చేత, తండ్రి చేత కలగజేయబడిన వారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకమై ఉన్న దేవుడు దూతలనే ఆత్మలను కలిగించాడు. ఈ దూతలు దేవుని పని చేస్తారు. వారు పరలోకమందు ఉంటారు. పరలోకమందు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవుడిని కొనియాడుతూ, కీర్తిస్తూ గాన ప్రతిగానాలు చేసే ఈ దేవదూతలు క్రీస్తు కన్నా శ్రేష్ఠులు. ఎందుకంటే కలగజేయబడిన వారు, కలిగించిన వాడు దేవుడు. కలిగించిన వానికంటే కలగజేయబడిన దూతలు కాదు గొప్ప, యేసే గొప్ప. 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు
ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకి నమస్కారం చేయవలెనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. గాని తన కుమారుని గురించైతే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. నీ రాజదండము న్యాయమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీయు వస్త్రం వలె పాతగిలును. ఉత్తరీయం వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రముల వలె మార్చబడును. గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని దూతలతో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పినా, ప్రియవిశ్వాసులారా, ఇవి 45 కీర్తన, అలాగే 110 కీర్తన, ఈ ఈ యొక్క సందర్భాల నుంచి ఈ విషయాలు తీసుకోవడం జరిగింది. తీసుకొని దేవుని దూతలు దేవునికి పరిచర్య చేస్తారు. ఆయన నమస్కారం చేస్తారు. మరి కుమారుడైతే కుమారుడు ఉన్నవాడు, కుమారుని గురించి అయితే నీ సింహాసనం నిరంతరం నిలుచునని, నీ రాజదండం న్యాయమైందని, నీతిని ప్రేమించువాడవని, దుర్నీతిని ద్వేషిస్తావని, నీవు అందరికంటే హెచ్చుగా ఉంటావని కుమారుని గురించి వాగ్దానం చేయబడింది. అంతేగాని దూతలు దూతలైతే దేవుని యొక్క వాయువులుగా, అగ్నిజ్వాలలుగా దేవుడు చేస్తాడు. దేవుడు సెలవిచ్చిన మాటలు దూతలు తీసుకొనొచ్చి భూమి మీద ఉన్న మనుషులకు తెలియచేస్తారు. ఈ దేవదూతల్ని మనం చూస్తాము. వారు ప్రభువుని కొనియాడతారు, కీర్తిస్తారు, స్తుతిస్తారు. ప్రభు యొక్క ఉన్నత మహాత్యమును ఎల్లవేళలా స్తోత్రాలు చేస్తూ ఉంటారు. అంతేకాదు, మనుషులకు పరిచర్య చేస్తారు. దేవుడు వారిని ఏ పని కోసం నియమిస్తే వారా పని చేస్తారు. కుమారుడైతే పని చేయడానికి కాదు నియమించబడింది. అన్నింటికి సృష్టికర్త. అన్నింటిపైన ఆధిపత్యం ఉన్నవాడు. భూమి ఆకాశాలు ఆయన మాట చేత కలిగాయి. ఆయన మాట చేత అన్నీ మార్పు నొందుతాయి. ప్రపంచంలో జరుగుతున్నాయంటే, ఈవేళ అన్నీ కలుగుతున్నాయంటే, ఒక పని జరుగుతుందంటే అన్నింటికి యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యమే కారణం. నేను నీ శత్రువులను నీ పాదపీఠములుగా చేయ వరకు నా కుడి పార్శ్వన కూర్చోమని కుమారుడుతో తండ్రి చెప్పాడు. 110 కీర్తన మొదటి వచనం. నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా ఉంచు వరకు నువ్వు నా కుడి పార్శ్వమున కూర్చుండమని నా ప్రభువుతో సెలవిచ్చినని వ్రాయబడిన మాట. ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు శ్రేష్ఠుడు. 14 వచనం. వీరందరూ రక్షణయను స్వాస్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? వీరందరూ పరిచర్య చేయడానికి నియమించబడిన వారు. దేవుని దూతలు. దేవుని పరిచర్య చేస్తారు. ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు పరిచర్య చేసేవాడు. భూమి మీదకొచ్చినప్పుడు మనిషి కుమారుడిగా వచ్చాడు. పరిచర్య చేశాడు. ఈ పరిచర్య ఒకరికొకరు చేసుకోండని మాదిరిని చూపించాడు. ఇప్పుడు ఆయన ఉన్నతమందు, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, రక్షణ కార్యం, విమోచన కార్యం ఆయన భూమి మీదకి వచ్చాడు. జరిగించాడు. ఇప్పుడు పని పూర్తి అయింది కాబట్టి, ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై కూర్చునున్నాడు. పని ముగించాడు, కూర్చున్నాడు. ప్రియ విశ్వాసులారా, ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడ ఉండి అలాగేం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడా అంటే, మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మన పక్షంగా తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. మన పక్షంగా మనకన్నీ దయచేస్తూ ఉన్నాడు. మనల్ని ఆ రాజ్యానికి తగినట్లుగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకోసమే తన ఆత్మను అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మను భూమి మీదకు పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు దగ్గర సంగతులన్నీ తీసుకొని మనకు బోధిస్తాడు. యేసుక్రీస్తు ఏదైతే తెలియచేస్తారో ఆ విషయాలన్నీ మనకు తెలియచేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇలాగా కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్న క్రీస్తు నేటికి తన పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. మన పక్షంగా తండ్రిని వేడుతున్నాడు. అలాగే మనల్ని తండ్రి రాజ్యానికి తగినట్లుగా మార్చడానికి పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రభువు పరిశుద్ధుడు.
మనల్ని కూడా ఆ దిశగా ముందుకు సాగిస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఆయన దూతల కంటే శ్రేష్ఠుడు. దూతలు పరిచారం చేయటానికి నియమించబడిన వారు. పరిచర్య చేయడానికి నియమించాడు. పరలోకమంతా ప్రభు ఆజ్ఞ మేరకు కదులుతుంది. ప్రభు సెలవీయగా అంతా జరుగుతుంది. ఈ భూమి మీద కూడా ఇదిగో దూతల్లాగా దేవుని చిత్తం మనం నెరవేర్చే వారముగా ఉండాలి. దూతల కన్నా శ్రేష్ఠుడు ప్రభువైన క్రీస్తు. ప్రియ విశ్వాసులారా, దూతలు రావాలి, సాయం చేయాలి అని కోరతాము. అయితే వినండి, దూతల కన్నా శ్రేష్ఠుడు, దూతలనే కలగచేసినవాడు, త్రిత్వమందు మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మనకు సహకారి అయి ఉన్నాడు. యుగ సమాప్తి వరకు మీతోనుంటానన్నాడు. సహాయం చేస్తున్నాడు. దూతల కన్నా శ్రేష్ఠుడే మన సహాయంగా ఉన్నప్పుడు, దూతల మీద కాదు మన నిరీక్షణ ప్రభువైన క్రీస్తు మీద ఉంచాలి. దూతలు పరిచర్య చేస్తారు. దూతలకు ఏదైతే ఆధిపత్యాలు ఇవ్వబడ్డాయో, ఏవైతే శక్తి ఇవ్వబడిందో వాటి మేరకు దూతలు పనిచేస్తున్నారు. కానీ దూతల కంటే శ్రేష్ఠుడైన క్రీస్తుని మనం తెలుసుకున్న వారమై, ఉన్నతమైన దేవుణ్ణి ఉన్నత లోకమందు ఆసీనుడై మనల్ని నడిపిస్తూ, మనల్ని ఆ రాజ్యానికి తగినట్లుగా సిద్ధపరిచి, తనతో కూడా మనం నిత్యం ఉండటానికి త్వరలో వచ్చి తీసుకువెళ్ళబోతున్న యేసు వైపు మన కన్నులెత్తి, యేసునే మనము స్వీకరించాలి. యేసు వైపే గురి నిలపాలి. యేసుని హత్తుకొని జీవించాలి. యేసు ద్వారా పనిచేసే దూతల్ని కాదు, యేసయ్యనే మనం చూడాలి. యేసయ్య సహాయమే మనకు కావాలి. ప్రభువు మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. మన పక్షాన తండ్రిని వేడుతున్నాడు. ప్రియ విశ్వాసులారా, యేసుని చూడండి. సింహాసనాసీనుడై ఉన్న యేసు నేడో రేపో కాలం సంపూర్ణమైనప్పుడు తండ్రి చిత్తము, తండ్రి నిర్ణయించిన సమయానికి మధ్యాకాశానికి వచ్చి సిద్ధపడిన వారందరినీ తీసుకుని వెళతాడు. మరి యేసుక్రీస్తు రాబోతున్న వేళ ఆసన్నమవుతూ ఉంది. నీవు సిద్ధపడి ఉన్నావా? సిద్ధపడిన వారమైతే ప్రభుతో కూడా యుగయుగాలు ఆనందిస్తాము. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి, ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి, మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.